తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు పరచుకుంటూ చేరువచ్చిన మీ అందరికి కూడా మరొకసారి క్రీస్తు ప్రభు నామనండి అందరికి కూడా ఉన్నారు. మనల్ని అందరూ కూడా ఆహ్వానించినటువంటి సహోదరుడు కమలేష్ గారి కుటుంబానికి, సహోదరికి వారి కుటుంబానికి కూడా ప్రభు నామని ప్రత్యేకంగా తెలియపరుచుకుంటున్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనం చదువుకొని మనం పాఠ విషయాన్ని ధ్యానం చేసుకున్నాము. అపోస్తులైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనం కనుక మనం చదువుకున్నట్లయితే ఇక్కడ పౌలు గారు ఒక విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఏమన్నాడంటే, ఏలయనగా తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు, ప్రభువు చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ధన్యుడు. అంటే ఇక్కడ పౌలు గారు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన వాక్యాన్ని మళ్ళీ ఇక్కడ వివరిస్తున్నాడు. ఇంతకుముందు చెప్పిందని మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది ఎక్కడ రాయబడిందంటే కీర్తన గ్రంథము 32వ అధ్యాయంలో దావీదు గారి కీర్తనలో అక్కడ రాయటం అనేది మనం చూడగలం. కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుంటే అక్కడ కూడా ఈయన ఏమంటాడంటే, దావీదు కీర్తన గ్రంథంలో ఏమంటాడంటే, తన క్రమమును పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషిని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఈరోజు మనము చిన్న పాఠ్యాంశాన్ని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఏంటి అంటే, దేవుని చేత నిర్దోషిని ఎవరో ఎంచబడతారు అనే దాని గురించి మనం ఆలోచించేద్దాం. ఇక్కడ దావీదు గారు కూడా అన్నాడు, యెహోవా చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ధన్యుడు అని అంటున్నాడు. మరి ఎవరు నిర్దోషులకు ఎంచబడతారు అనే దాని గురించి మనము కొద్దిసేపు ఆలోచించేద్దాం. అసలు నిర్దోషి అంటే ఏమండి? నిర్దోషి అంటే ఎవరంటారు? నిర్దోషి అని పాపం చేయనివాడు, తప్పు చేయనివాడు నిర్దోషి అని మనం అంటూ ఉంటాం. అలాగే దేవుని యొక్క వాక్యం కూడా మనకి ఏం తెలియపరుస్తుందంటే, మనలో ఎవరు కూడా పాపం చేయనివారు లేరు. మానవులందరూ కూడా పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నామని చెప్పేసి మనకే తెలుసు. మరి ఎలాగ మనం నిర్దోషులుగా అవుతాము? మనం ఎవరు నిర్దోషం చేస్తారు? మరి దేవుడు ఎలాగ మనం ధన్యులు చేస్తారంటే, దేవుడే మనకు ఒక మార్గాన్ని ఏర్పడేసింది. కనుక ఆ మార్గాన్ని మనం ఆలోచించేసి అందులో మనం ఉండి దేవుని చేత నిర్దోషి అనేటట్టుగా మనం చూసుకున్నట్లయితే ఏమన్నాడు ఇక్కడ? మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుడు ఎవరిని కూడా నిర్దోషిగా ఎంచడు. ఎవరిని కూడా నిర్దోషిగా ఎంచడు. ఎందుకంటే మానవులందరూ కూడా పాపం చేసి ఉన్నారు. కాబట్టి నేను అనుకుంటా, నేను నిర్దోషిని అని నేను అనుకుంటా. ఎవరికోళ్ళు ఏమనుకుంటుంటే, నేను మంచివాడిని, నేను బుద్ధిమంతుని, నేను చాలా ఉత్తముని లేకపోతే ఉత్తమరాలని, నాకంటే మంచి ఎవరు లేరు అని మనం అనుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా అది ఆలోచన ఉంటుంది. ఎందుకంటే మానవ యొక్క ఆలోచన అదే. అయితే దేవుడు ఏం తెలియపరుస్తున్నాడు అనేది మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు అన్నాడు, నేను ఎవరిని కూడా నేను దుష్టుని నిర్దోషిగా ఎంచను అని అంటున్నాడు. ఎక్కడ? నిర్గమాకాండంలో మనం చదువుకున్నట్లయితే నిర్గమాకాండము 23వ అధ్యాయంలో కనుక మనం చదువుకుంటే అక్కడ దేవుడు ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత ఇస్తున్న సందర్భంలో ఇక్కడ మనం చూడగలము. నిర్గమాకాండము 23వ అధ్యాయము 7వ వచనం కనుక మనం చదువుకుంటే అక్కడ దేవుడు మోషే గారి ద్వారా ఇచ్చినటువంటి సందర్భాన్ని చూడగలము. 23వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే చాలమ్మా ఏమన్నాడు ఇక్కడ 23:8లో, నేను దుష్టుని నిర్దోషిగా ఎంచను అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. 7వ వచనంలో చివరి భాగంలో ఉంది. ఎవరినంట? దుష్టులను నిర్దోషులుగా ఆయన ఎంచడు. అంటే ఇప్పుడు దుష్టులు ఎవరు అంటే అందరూ దుష్టులే. దేవుని చేత ఎవరైతే నిర్దోషిని ఎంచబడాలనుకుంటున్నారో ఇప్పుడు మానవులైన మనం అందరం కూడా దోషులమే. కానీ మనకు ఒక అవకాశం అనేది దేవుడు ఇచ్చాడు. ఆనాడైతే వాళ్ళకి లేదు, ఆనాడు ఇశ్రాయేలీయులకి అయితే లేదు. దేవుని చెప్పిన ప్రకారం వారు జీవించాల్సిందే. అందుకని అక్కడ ఏంటంటే, నేను దుష్టుని నిర్దోషిగా ఎంచను అనే విషయాన్ని చెబుతున్నాడు. మనందరూ తెలుసు, గ్రంథంలో భక్తులు చాలామంది మనకున్నారు. చాలామంది దేవుని యొక్క మాటకు వరకు, దేవుని యొక్క వాక్యానికి లోబడి వారి జీవితాలు త్యాగం చేసిన వారు కూడా ఉన్నారు. మనందరూ తెలుసు, చాలామంది ఉన్నారు. అందులో మనం చూసినట్లయితే ఒక వ్యక్తిని మనం ఆలోచిస్తే ఒక వ్యక్తి గురించి ఆలోచించారు ఈ సందర్భంలో. ఎవరంటే మోషే గారు మనకు తెలుసు. మోషే గారు ఎవరో దేవుని స్నేహితుడు అన్నాడు. ఆయన భూమి మీద ఉన్నంత మీద కూడా సాత్వికుడు అని చెప్పేసి మోషే గారి గురించి చెప్పాడు. ఎందుకు చెప్పాడు దేవుడు మోషే గారి గురించి? స్వయంగా దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా మోషే సాత్వికుడు అని చెప్పేసి ఆయన రాయించాడు.
తర్వాత క్రొత్త నిబంధనలో కూడా హెబ్రీ పత్రికలో అన్నాడు, నా ఇల్లంతట్లో కూడా మోషే నమ్మకమైనవాడు. అంటే మోషే ఎంత నమ్మకంగా దేవునికి ఉన్నాడంటే ఆయన ఐగుప్తు ధనమంతటి కంటే కూడా దేవుని విషయమే ఎంత గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు. మనం తిమోతి పత్రిక చదువుతాము, హెబ్రీ పత్రిక మనం చదువుకున్నాం కదా, హెబ్రీ పత్రిక చదువుకున్న 11 అధ్యాయాలు ఆయన ఐగుప్తు ధనమంతటి కంటే కూడా, అంటే ఐగుప్తులో ఆయన రాజుగా ఉండడం అంటే కూడా దేవుని ప్రజలు అంటే ఇశ్రాయేలుతో శ్రమ అనుభవించడం మేలు అనుకున్నాడు. అందుకే ఏంటంటే సమస్తం విడిచిపెట్టి వచ్చి దేవుని కొరకు జీవించేట్లు మనం చూడగలము. అందుకని దేవుడు ఆయన నమ్మకస్తుడు అనే విషయాన్ని చెప్పాడు. రెండోది మనం చూసినట్లయితే ఆయన మిక్కిలి సాత్వికుడు. ఎలా సాత్వికుడు అంటే ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలును విడిపించి కనాను దేశం నడిపించడానికి 40 సంవత్సరాలు వాళ్ళు పెట్టిన బాధన పడినటువంటి వ్యక్తి ఎవరంటే మోషే గారు. అంటే మన ఇంట్లో ఉదాహరణగా మన ఇంట్లో 2 పిల్లలు 3 పిల్లలు ఉంటేనే వాళ్ళతో యాగాలంటే మన వాళ్ళకి చాలా ఇది వచ్చేసింది. చాలా సందర్భం ఎంత కోపపడతారంటే, ఎంత ఇంచుకొని ఇది చేస్తారంటే ఇంట్లో ఏది ఉంటే అది కొడతాను కూడా వెనకాడరు, అంతగా మనం చిరాకు పడతాం. మరి మోషే గారు 6,20,000 మంది సుమారుగా పైన కాల్బలం, అంటే 18 సంవత్సరాలు పైబడిన వారు 6 లక్షల పైన ఉంటారు. మరి వారి భార్యలు, వారి పిల్లలు, మరి వీళ్ళందరూ ఉంటారు, ముసలోళ్ళు మొదలు వీళ్ళందరూ కూడా ఆయన మరి మోషేగా నడిపించాడు. అంటే ఎంత సాత్వికంగా ఉండాలి, ఎంత సాత్వికంగా ఉండాలి. ఎంత సాత్వికంగా ఉన్న ఆయన కూడా ఒక చిన్న తప్పు చేశాడు, దేవుని చేత నిర్దోషించబడ్డాడు. అయినప్పటికీ కూడా దేవుడే నమ్మకమైనవాడు అన్నాడు. అయినప్పటికీ కూడా ఆయనకి భూమి మీద దేవుడు నీకు కనాను దేశం చూపించు అని, కనాను దేశం నిన్ను ప్రవేశింపచేయను అన్నాడు. ఎందుకు అంటే ఈ ప్రజల యొక్క ఇబ్బందిని బట్టి, వాళ్ళు పెట్టే టార్చర్ని బట్టి, వాళ్ళు పెట్టిన హింసను బట్టి పౌలుగా మోషే గారు ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధతను మీరాడు. ఎక్కడ అంటే సంఖ్యాకాండంలో మనం చదువుకున్నట్లయితే 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులందరూ కూడా నడిపిస్తున్న సందర్భంలో వారికి మంచినీళ్ళు అంటే నీరు లేనప్పుడు వాళ్ళు మోషే అహరోనుల మీద సరిగారు. నిర్గమాకాండంలో ఒకసారి సరిగారు. అప్పుడు దేవుడు మోషేకి అహరోను చెప్పి బండ మీద ఉంచొని ఆ బండ నుంచి వాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు. మరలా వీళ్ళు ఎక్కడంటే 40 సంవత్సరాలు అయిపోవచ్చినాయి, ఇక వెళ్తున్నారు. ఇక అంటే 40 సంవత్సరాలు అయిపోవచ్చినాయి, ఇక కన్నానికి వెళ్ళటానికి దగ్గర, ఇక ప్రవేశం ఇక అంటే చాలా దగ్గర వరకు వచ్చేసారనమాట. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి నీళ్ళు లేనప్పుడు సీనారిలో వారికి నీళ్ళు లేనప్పుడు వాళ్ళు చేశారంటే మోషే గారి మీద అహరోను మీద విరుద్ధంగా సనిగారు. ఆ ఈగుప్తులో సమాధులు లేవనా, మమ్మల్ని మా పెద్దలతో పాటు ఉంచుకొని తీసుకొచ్చావు, అక్కడ మేము చనిపోయినా బాగుండేది, మాకు తినడానికి ఆహారం లేదు, దానిమ్మలు లేవు, పుచ్చకాయలు లేవు, ఎన్ని దోసకాయలు లేవు అన్నీ అని చెప్పేసి వాళ్ళు చెప్పి అని గునుగుతూ ఉన్నప్పుడు మోషే ఆహారం చేశారంటే దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు. అయ్యా మరి కొద్ది గుండె వెళ్ళి మమ్మల్ని చంపేటట్టున్నారని చెప్పి దేవుడు అంటాడు, నీవు ఆ బండ దగ్గరికి వెళ్ళి దానితో నువ్వు మాట్లాడు అని చెప్పేసి చెప్తాడు. బండతో మాట్లాడమంటాడు. ఫస్ట్ సారి కొట్టమంటాడు, బండ నుంచి వస్తాయి నిర్గమాకాండంలో. ఇది 2వ సందర్భం అనమాట. సంఖ్యాకాండము 20వ అధ్యాయం మనం చదువుకుంటే అక్కడ మనం 8వ వచనం కాడ నుంచి మనం చదువుకున్నట్లయితే 8వ వచనం కాడ నుంచి 7వ 8వ వచనం నుంచి నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుని అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము, ఆయన నీళ్లు నీకు దొరికిందని చెప్పేసి చెప్పాడు. ఏం చేయమన్నాడు? బండతో మాట్లాడమన్నాడు. కింద 11వ వచనంలో మనం చూసినట్లయితే వాళ్ళు మాట్లాడటానికి బదులుగా మోషే గారు చేశారంటే బండనే కొట్టాడు. ఇక్కడ 11వ వచనం ఉంది, అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించును. ఎందుకు కొట్టాడంట? ఎందుకు కొట్టాడు అంటే 10వ వచనం చెప్తాడు. వాళ్ళు పెట్టిన సనుగుడికి ఆయన వాళ్ళ మీద కోపంతో ఏమంటే ద్రోహులారా అని కూడా వాళ్ళని అన్నాడు. మేము మా మహత్యం చూపించాలనే విషయాన్ని వారు చేసుకుంటూ వాళ్ళు అంటే దేవుడు ఏమని చెప్పాడు? బండతో మాట్లాడయ్యా అని అన్నాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? బండనే కొట్టారు. కాబట్టి అక్కడ వాళ్ళు ఏం చేశారంటే దేవుని యొక్క ఆజ్ఞను మీరారు, దేవుని యొక్క పరిశుద్ధతను వాళ్ళు గౌరవించలేదు. అందుకని ఆయన ఏమనంటే నీవు నేను చెప్పిన మాట వినలేదు కనుక కనాను దేశంలో నువ్వు ప్రవేశించవు, నువ్వు ప్రవేశించు. నీ అన్న అహరోను కూడా, అహరోను ఆల్రెడీ దీంట్లో కూడా చచ్చిపోతాడు, 20 రోజుల్లోనే చనిపోతాడు. తర్వాత మోషే గారు కూడా దేవుడు తీసుకెళ్ళి కనాను దేశంలో కొండ మీద తీసుకెళ్ళి కనాను దేశం అంతా కూడా చూపించి ఇదిగో మీరు ప్రవేశించబోయే దేశం ఇదే, నువ్వు ప్రవేశించవు, ఈ కొండ మీద నువ్వు చనిపోతావు అనే విషయాన్ని మోషే గారికి చెప్పినప్పుడు మోషే గారు దేవుని బతిమలాడుకుంటాడు. అంటే మనం చదువుకుంటే ద్వితీయోపదేశ ఖండంలో ఉంటుంది, సంఖ్యాకాండంలో ఉంటుంది, ద్వితీయోపదేశం 4వ అధ్యాయంలోను, అలాగే ద్వితీయోపదేశం 32వ అధ్యాయంలో కూడా
చివరి వచనంలో ఉండదన్నమాట. మోషే గారు దేవుని బతిమాలుకుంటాడు. అయినాక దేవుడు అంటే, నేను ఒక్కసారి మాట ఇచ్చినంటే దాన్ని తప్పను, నువ్వు నా పరిశుద్ధను కనగడలేదు కనుక, నా పరిశుద్ధత నువ్వు కాపాడలేదు కనుక నేను నీ మాట వినను, కాబట్టి నువ్వు దానిలోనికి ప్రవేశించవు అనే విషయాన్ని మోషే గారు చెప్పినప్పుడు మరలా ఎక్కడి నుంచి వీరిని మోషే గారు పంపిస్తూ అనేక సందర్భాల్లో వాళ్ళకి తెలియజేస్తూ ఉంటాడు. ద్వితీయోపదేశకాండసరికి మరలా ధర్మశాస్త్రం మొత్తం కూడా వాళ్ళకి రివీల్ చేస్తూ చెప్తూ ఉంటాడు. మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చారు మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు ఆ దేశానికి ప్రవేశిస్తారు కనుక దేవుని యొక్క ఆజ్ఞను మీరు తిరస్కరించకూడదు, మిమ్మల్ని బట్టి నన్ను కూడా ఆ దేశానికి ప్రవేశించని అన్నాడు. ఎందుకంటే మీ బట్టి నా మీద దేవుడు కోపగించుకున్నాడు కనుక నేను రాను, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని మోషే గారు ఇశ్రాయేలీయులందరూ కూడా తెలియపరచాడు. అంటే దేవుడు ఎంత భక్తిపరుడైనా కానీ, ఎంత మంచివాడైనా కానీ తప్పు చేస్తే విడిచిపెట్టడు, తప్పు చేస్తే విడిచిపెట్టడు. ఈ రోజుల్లో చాలామంది ఏమనుకుంటారంటే చిన్న మాటగా ఏమైంది అని అంటారు, చిన్న పదమేగా ఏమైందిలమ్మా అంటే అన్నారులే అంటారు, చిన్న భూతేగా ఏమైంది అంటారు. చిన్న సందర్భంగా ఏమైంది, దీంట్లో ఏమొచ్చిందిలే, దేవుని తెలియదా మనకు అనే ఆలోచన. కానీ దేవుని దృష్టిలో చిన్నదైనా పెద్దదైనా పాపమే. ఆయన పరిశుద్ధతను అవమానపరిస్తే దేవుడు ఏమాత్రం కూడా అంగీకరించడు. అందుకని ఆయన ఇక్కడ అన్నాడు మోషే గారితో, నీవు నా పరిశుద్ధతను గణపరచలేదు కనుక నువ్వు దానిలోనికి ప్రవేశించరు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా వాళ్ళకి చెప్పేసి నువ్వు ఇక్కడే ఉండిపోని చెప్పేసి మోషే గారు చెప్పినట్లు మనం చూడగలం. మోషే గారు చనిపోయే టయానికి ఆయన ముసలోడా, లేదా ఆయనకి బలం లేదా, లేకపోతే నడవలేకపోయాడా? 120 సంవత్సరాలు మోషే గారికి, కానీ ఆయన యవ్వనంలో ఎంత బలం ఉందో అప్పటికీ ఆయనకి అంతే బలం ఉందని గ్రంథం కూడా మనం చూడగలము. 120 సంవత్సరాలు మోషే గారు జీవించినప్పుడు కూడా ఆయన అలాగే ఉన్నాడు. కానీ దేవుడు ఆయన నిన్ను వద్దు అనే విషయాన్ని చెప్పాడు. అంటే దేవుని విషయంలో మనము ఒకసారి మనం పరీక్ష చేసుకున్నాం, ఒకసారి మనం రివీల్ చేసుకున్నాం. నేనేమైనా పొరపాటు చేశానా, నేనేమైనా తప్పు చేశానా, దేవుని విషయంలో దేవుని పట్ల దేవునికి వ్యతిరేకంగా నేను చేస్తున్నాను అనేది మనం అందరం కూడా ఆలోచన చేసుకొని దేవుడు కోరుకునే విధంగా జీవించాలి. చిన్న మాటగా ఏమైంది అని అనుకుంటే కుదరదు, ఏదైనా సరే దేవుడు యాక్సెప్ట్ చేయడు. కనుక మనము దేవుని చేత నిర్దోషిగా ఎంచబడాలి అంటే, మనము ధన్యులు అవ్వాలి అంటే మన నోట ఏ కపటం కూడా ఉండకూడదు. రెండో విషయం మనం చూసినట్లయితే, ఆయన కూడా మనం ఆలోచించినట్లయితే, రెండో భక్తులు ఎవరంటే దావీదు గారు. దావీదు గారు కూడా దేవునికి చాలా ఇష్టమైన వాడు. నా హృదయానుసరుడైన మనుషుడు అని అంటాడు దావీదు గారి గురించి అన్నాడు, ఆయన నా హృదయానుసరుడైన మనుషుడు అనే విషయాన్ని దావీదు గారి గురించి చెప్పాడు. ఆయనకి గొర్రెల కాపరిగా ఉన్న దావీదు గారిని తీసుకొచ్చి ఇశ్రాయేలు రాజుగా ఆయన నియమించాడు. అప్పుడు దేవుడు దావీదు గారు చేసిన తప్పుకు కూడా ఆయనకి పనిష్మెంట్ ఇచ్చాడు. దావీదు గారు అంత ప్రియమైన వాడు ఉన్నప్పుడు కూడా, దేవునికి ఆజ్ఞని కూడా అనుసరించి నడిచిన వాడు అయినప్పుడు కూడా, ఒక చిన్న తప్పు చేసినప్పుడు దేవుడు కూడా ఆయన కూడా విడిచిపెట్టలేదు. అంటే భక్తిపరులైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో కొన్ని లోపాలు ఉన్నాయి, కానీ వాళ్ళకున్న గొప్పతనం ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా ఒప్పుకున్నారు. వాళ్ళు మీరు చేసిన తప్పు ఇది అయ్యా అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. అక్కడ కూడా దావీదు గారు కూడా అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు విషయంలో కూడా మనం అదనే జ్ఞాపకం చేసుకోవచ్చు. మనం చూస్తే సమూయేలు 2వ గ్రంథంలో మనం చూసినట్లయితే దావీదు గారు ఒక పాపాన్ని చేశాడు. ఏం చేశాడు ఆయన? బెత్షెబా విషయంలో, ఉరియా భార్యకు బెత్షెబా విషయంలో ఆయన ఒక చిన్న తప్పుని చేశాడు. అది మనం చిన్న తప్పు అని అనుకుంటాం, కానీ దేవుడు దాన్ని గొప్ప పాపంగా ఎంచాడు. అంటే నీ కంటికి ఏదైతే చిన్నగా కనిపిస్తుందో అది దేవుని దృష్టిలో పెద్దదిగా ఉంది. ఏదైనా కానీ పాపాన్ని ఆయన పెద్దగానే చూస్తాడు. ఆయన ఆజ్ఞని మీరితే అది పాపంగానే భావిస్తాడు. అందుకనే ప్రతి విషయంలో కూడా ఇప్పుడు ప్రజెంట్ స్టిల్ క్రైస్తవులు ఉన్న మనందరం అంటే దేవుని యొక్క ఆజ్ఞలను చిరసా పాటిస్తూ జాగ్రత్త కలిగి, ఓర్పు కలిగి, నెమ్మదిగా మనం బ్రతకాలి. ఇక్కడ దావీదు గారు కూడా 11వ అధ్యాయం 12వ అధ్యాయం మనం చదువుకుంటే, ఇక్కడ ఈ 2వ అధ్యాయంలో కూడా దావీదు గారు బెత్షెబా విషయంలో పాపం చేస్తాడు. పాపం చేసినప్పుడు ఆమె గర్భవతి అని తెలిసిన తర్వాత తన భర్తని ఉరియాని యుద్ధం నుంచి పంపించి ఆయన్ని ఇంటికి వెళ్ళమంటే ఆయన వెళ్ళడం. ఉరియా ఏం చేస్తాడంటే, నా జనులు అంటే నా ప్రజలు, నా సహోదరులందరూ కూడా యుద్ధం అవసరం మూపుగా ఉంటే వాళ్ళందరూ అంత బాధపడుతూ ఉంటే నేను ఇంటికి వచ్చి తిని నా భార్యతో పడుండుదనా, నేను సుఖిస్తానా, నేను వెళ్ళను అని చెప్పేసి యుద్ధంలో జనుల మధ్య, సైనికుల మధ్య ఆయన ఉంటాడు. ఇక దావీదు గారు చేసేది ఏమీ లేక యుద్ధం మూపుగా జరుగుతున్న ప్రాంతంలో పెట్టమని చెప్పేసి తన సైనికులకు చెప్పినప్పుడు చెప్తాడు. ఆయన చనిపోవడం
జరుగుతుంది. ఆయన చనిపోయిన తర్వాత ఆమెను తీసుకొని తన భార్యగా దావీదు గారు చేసుకున్నాడు. చనిపోయాడు కదా, భార్యగా చేసుకునే ఇంకా తప్పేంటి అని అనుకున్న వాళ్ళ కోసందా. 11వ అధ్యాయము 27వ వచనంలో చివరి భాగంలో ఏమంటాడంటే 11వ అధ్యాయము సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 27వ వచనంలో చివరి భాగంలో ఏమంటాడంటే, అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. ఏనంట, దావీదు చేసింది దేవుని దృష్టికి దుష్కార్యముగా ఉంది. చాలామంది అనుకుంటారు ఏమైందిలే, చిన్న తప్పేగా అనుకుంటారు, చిన్న పాపమేగా, ఎవరికి తెలుసులే అనుకుంటారు. కానీ దేవుని తెలియనిది ఏది కూడా లేదు. దేవుని కన్నులు సమస్తం కూడా చూస్తున్నాయి. అదే విషయాన్ని మనం చెప్పం కాదు, దేవుని భక్తులే చెప్పారు. యోసేపు గారు అదే అన్నాడు. ఫరో భార్య వచ్చి ఆయన బలం చేసినప్పుడు ఆయన వెళ్ళిపోతూ ఆయన ఏమన్నాడు, అమ్మో నేను రానమ్మా అంటాడు. ఎవరు లేరుగా అని అనుకుంటుందా. ఎవరంటే నా దేవుని దృష్టికి ఏది కూడా కనపడిన మనకి ఏది కూడా లేదు, కానీ నా దేవునికి అంత వేరుగా నేను దుష్కార్యము చేయను, ఇంత పాప నేను కూడగట్టుకోను అనే విషయాన్ని యోసేపు గారు కూడా చెప్పాడు. ఎంత యథార్థంగా బ్రతికారంటే దేవుని కొరకు అంత యథార్థంగా బ్రతికిన వాళ్ళకి దేవుడు చిన్న తప్పు చేస్తేనే పనిష్మెంట్ ఇచ్చాడే. మరి ఈ రోజున స్టిల్ ఇప్పుడు మనము ఎన్ని పాపాలు చేస్తున్నాము, ఎన్ని ఘోరాలు చేస్తున్నాము, మన నోటితో మన కళ్ళతో మనం చేసే ప్రతి దాంట్లో కూడా పాపం అనేది ఉంది. మరి మనం ఎలాగ నిర్దోషిగా చేయబడతాం? దేవుడు మనల్ని ఎలా ధన్యులు అని అంటాడు? ఆలోచించేయండి. మన ఆలోచనలో తప్పులు ఉంటాయి, మన మాటల్లో తప్పులు ఉంటాయి, మన చూపులో తప్పు ఉంటుంది. లేదా ఎవరైనా గుండె వచ్చి చెప్పగలరా? ఎవరో చెప్పలేరు. నేనే కాదు అసలు ఎవరు కూడా అంత భక్తిపడైనా కానీ చెప్పలేడు. దేవుని యొక్క వాక్యం యేసుక్రీస్తు ప్రభువు వృత్తలేమన్న మత్తయి సువార్త చెప్పాడు, ఒకడు కంటి చూపుతో చూస్తేనే పాపం అన్నాడు. కంటి చూపంటే మోహపు చూపు, వెళ్ళి వ్యభిచారం చేస్తేనే పాపం కాదు. ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం ఇప్పుడు మోషే ఇక్కడ దావీదు గారు ఆమెతో పాపం చేశాడు, తప్పు చేశాడు కాబట్టి పాపం చెప్పి అన్నాడు. కానీ ఇప్పుడైతే మోహపు చూపుతో చూస్తే నువ్వు తప్పు చేసినట్లే, నువ్వు పాపం చేసినట్లే అని చెప్పేసి ప్రభు వారు చెప్పారు. మరి ఇలాంటి లోకంలో ఉన్న మనము ఎలాగ దేవుని చేత దూషించబడతాము? మరి ఇంకెంత జాగ్రత్తగా మనం ఉండాలి? మరి మనకు భయం ఉందా? మనకు ఆలోచన ఉందా? వెళ్తాం ఆదివారం ఆరాధన, అసలు అందరికంటే ముందే మనం వెళ్తాం. ఇంటికి రాగానే బైబిల్ తీసుకుని మనమే ప్రార్థన చేస్తాం ఇంట్లో. నేను కాదంట్లా, మనం ఇంట్లో కూర్చొని మనం ఎక్కువగా ప్రార్థన చేసుకుంటాం, ఇంట్లో కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తాం. కానీ మన ప్రవర్తన ఎలాగుంది, మన జీవితం ఎలాగుంది, ఏ విషయంలో నువ్వు తప్పు చేస్తున్నావు? నువ్వు ఏదో అనుకొని ఏదో విషయంలో నువ్వు పొరపాటు పడితే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. దేవుని పిల్లలుగా ఉన్న మనము దేవుని మీద మాత్రమే ఆధారపడాలంటాడు. ఎవడైతే దేవుని మీద ఆధారపడతాడో వాడికి దేవుడు ఏ లోటు కూడా రాను. ఆయన సర్వ సమృద్ధిని దయచేస్తాడు. కనుక మనము దేవుని కొరకు బ్రతికేవారిగా ఉండాలి అంటే, దేవుని చేత మనం నిర్దోషులుగా ఎంచబడాలి అంటే మనం ఏం చేయాలో అనే విషయాన్ని కూడా అక్కడ ఆయన మనకి తెలియపరుస్తున్నాడు. కనుక మనము మన మాటలో మన ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండాలి. అంటే దేవుడు నిర్దోషులుగా ఎంచడు. నువ్వు అనుకోవచ్చు నువ్వు ప్రార్థనకింత మాత్రాన ప్రార్థించినంత మాత్రం పరలోకం వెళ్తాను అనుకుంటే కుదరదు. నేను పాటలు పాడుతాను, గొప్పగా పాటలు పాడతాను అనుకో, నువ్వు పరలోకం వెళ్తానని లేదు. నేను మంచి విశ్వాసం, నేను బాగా కానుగుతాను, నువ్వు పరలోకం వెళ్ళిపోతానంటే కుదరదు. దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడో అవన్నీ కూడా చేస్తేనే ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. రెండో విషయం మనం ఆలోచించినట్టయితే దేవుని యొక్క నామాన్ని, అంటే ఆయన నామమును వ్యర్థంగా ఉచ్చరిస్తే కూడా ఆయన నిర్దోషిగా ఎంచడం. దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తే ఆయన నిర్దోషిగా ఎంచడం. మరి మీ పాతలు ఎలా ఉండేవాళ్ళు మాకు తెలియదు, కానీ మా అమ్మలు కానీ మా నాయనమ్మలు కానీ మా తాతలు కానీ నుంచున్నా కూర్చున్నా ఏసైనా తండ్రి, కూర్చున్నా మా ఏసయ్య, ఏదైనా పట్టుకున్నా కానీ ఏసయ్య అని అంటారా? మా వాళ్ళే చాలామంది అంటా ఉన్నారు. నేను చిన్నప్పుడు చాలా చోట్ల సందర్భాల్లో నేను మా వాళ్ళు అంటా ఉన్నా, కూర్చున్నా లేచినా వేసినా కానీ ఏసయ్య, అమ్మో దేవుడా అని అంటూ ఉంటారు. కానీ దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించొద్దు అని. నిర్గమాకాండం 20:7 దేవుడు మోషే గారి ధర్మశాస్త్రం ఇస్తూ నా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తే నేను అంగీకరించను అంటాడు. నేను ఒప్పుకోను అనే విషయాన్ని దేవుడే తెలియపరుస్తాడు. మరి ప్రతి సందర్భంలో కూడా దేవుని నామాన్ని మనం వ్యర్థంగా ఉచ్చరిస్తున్నామా? వ్యర్థంగా మాట్లాడుతున్నామా? కొన్ని సందర్భాల్లో మాట్లాడేటప్పుడు దేవుని గురించి చెబుతూ కూడా కొంతమందికి ఊత పదాలు ఉంటాయి, కొంతమందికి ఊత పదాలు వాడుతూ ఉంటారు. ఆ పదాన్ని దేవుని యొక్క వాక్యంతో చెప్పే సందర్భంలో కూడా ఉచ్చరిస్తూ ఉంటారు.
మరి మన ప్రవర్తన ఎలా ఉంది, మనం అలా మాట్లాడుతున్నామా, మన పదోచ్చారణ ఎలా ఉందనేది కూడా అక్కడ చూడాలి. దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తే ఆయన ఒప్పుకోడు అనే విషయాన్ని కూడా తెలియపరుస్తున్నాడు. మనం చూసినట్లయితే ఆ సందర్భం అయితే నిర్మాకాండ 20:7 ఉంది. అలాగే ఆపదను చూసి సంతోషించేవాడిని నిర్దోషిగా దేవుడు ఎంచడు. సామెతల గ్రంథము 17:5 కనుక మనం చదువుకుంటే సామెతల గ్రంథకర్త ఈ విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 17:5 అంటున్నాడు, ఆపదను చూచి సంతోషించేవాడు ఆయన నిర్దోషిగా ఎంచడు అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, మనం చూసినట్లయితే 17:5 రెండో భాగంలో ఉంది. వేదనను వికరించేవాడు వారి సృష్టికర్తను నిందించేవాడు ఆపదను చూసి సంతోషించేవాడు నిర్దోషిగా ఎంచబడడు. ఆపదను చూసి సంతోషించేవాడు నిర్దోషిగా ఎంచబడడు. ఎవరిని చూసి, ఎక్కడ ఏ ఆపదను చూసి మనకు వచ్చే ఆపదను చూసి కాదు. అక్కడ ఆయన చెప్పింది అదే. వేదన వికరించేవాడు సృష్టికర్తను వికరిస్తున్నాడు. అంటే వేదన వికరిస్తారు కదా, ఇరుగు పొరుగు వాళ్ళు వికరిస్తుంటారు కదా, తన సహోదరులను తన కుటుంబ సభ్యులను ఎదుటి వారిని నిందిస్తుంటారు కదా, వాళ్ళ గురించి ఇక్కడ ఆయన చెబుతున్నాడు. అందుకే ఇక్కడ ఆయన అన్నాడు, ఆపదను చూసి సంతోషించేవాడిని దేవుడు నిర్దోషిగా ఎంచడంట. ఇప్పుడు మన సహోదరుడు, మన కుటుంబంలోనో మన బంధువులు ఎవరో ఒక వ్యక్తి ఆపదలు ఉన్నాడు అనుకోండి, మన వాళ్ళు ఏమంటారు, ఆడికి అట్టాగే జరగాలి, ఆమెకు అట్టాగే జరగాలి. మేము ఎన్నిసార్లు చెప్పేది తెలుసా, మా మాట అసలు వినోడు కదమ్మా, మా మాట వినోడు కదండి అని అంటూ ఉంటారు. అంటారా అనరా? అంటే ఆపదను చూసి ఎదుటి వాళ్ళు సంతోషిస్తూ ఉంటారు. నువ్వు పడే ఆపద అంటే వాళ్ళకి తెలియదు, అది మనకు తెలిసిద్ది. కానీ ఇక్కడ దేవుడు కూడా అంటే తన సహోదరుడు అంటే ఎదుటి వారు ఎవరినైతే ఆపదలు ఉంటారో వారిని చూసి నువ్వు హేళన చేసినా సంతోషించినా కానీ ఆయన నిర్దోషిగా ఎంచలేవు. నువ్వు భక్తుడివే, నువ్వు క్రైస్తవుడివే, నువ్వు నమ్మకం విశ్వాసవే, లేక నమ్మకం సేవకుడు అయి ఉండొచ్చు. కానీ నువ్వు ఎంత భక్తిపరుడివైనా, ఎంత ధనవంతుడివైనా, ఎంత విశ్వాసమైనా, ఎంత గొప్పవాడివైనా కానీ సహోదరుడు బాధల్లో ఉంటే ఆయన యొక్క దుఃఖాన్ని చూసి నువ్వు సంతోషిస్తే నేను దేవుని నిర్దోషిగా ఎంచడు. ఎంత గొప్పవారినైనా సరే దేవుని నిర్దోషిగా. అదే ఇక్కడైనా తెలియపరచడు. తన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తే ఎలాగైతే ఒప్పుకోడో అలాగే తన సహోదరుల్ని కూడా, అంటే మనలో ఎదుటి వాళ్ళు ఏం చూసుకోవాలి, మనము దేవుని మనం చూడాలి. ఇప్పుడు నీపైనా నేనైనా కానీ మనం అందరం కూడా ఎవరి పోలికంటే దేవుని పోలిక. ఓన్లీ మన దేహాలు వేరు రూపంలో ఉన్నాయి తప్ప మన ఆత్మన్ని కూడా ఒకే రూపం కలిగి ఉన్నాయి. ఆది కన్నా 1:20 మనిషి కదా, దేవుడు దేహం అనుకున్నాడా, నరులందరూ కూడా ఏం చేయాలనుకున్నా మన స్వరూపం మందు మన పోలిక చెప్పిన నరులను చేయదుము అనుకున్నాడు. అంటే మనం అందరం ఎవరు అంటే దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపం. ఇప్పుడు భౌతికంగా స్త్రీ పురుషమైనప్పటికీ మన మొహాలు కొంతమంది ఎర్రగా ఉన్నా కొంతమంది నల్లగొన్నప్పటికీ కూడా మన ఆత్మ అంతా కూడా ఒకటే రూపాన్ని కలిగి ఉన్నాయి. కనుక నాలో ఎదుగువారు ఏం చూడాలంటే నేను ఆమె చూడకూడదు, దేవుని చూడాలి. అంటే నేను ఆమె అంటున్నానంటే ఎవరు అంటున్నట్టు, దేవుని అంటున్నట్టు, సృష్టికర్తను నిందిస్తున్నట్టు. అందుకనే పేతురు పత్రికలో పేతురు గారు అంటాడు, ఒక నోటితోనే తండ్రిని దేవుని స్తుతిస్తాడంట, అదే నోటితో తన సహోదరుని కూడా ద్వేషిస్తాడు. అవునా కదా? ఇదే నోటితో మనం దేవా తండ్రి అని మనం దేవుని ప్రార్థన చేస్తున్నాము. మరి ఇదే నోటితో ఎవరన్నా మనం హింసించినా బాధ పెట్టినా కానీ గబాలను బూతులన్నీ వాడేస్తాం. అందుకని మీరు మీ నోటితో వ్యర్థంగా నా నామాన్ని ఉచ్చరించొద్దు. అలా వ్యర్థంగా ఉచ్చరించారనుకోండి, వాడిని నేను నిర్దోషిగా ఎంచను అనేది కూడా ఆయన తెలియపరుస్తుంది. ఇంకా ఎవరిని నిర్దోషిగా ఎంచడంటే దేవుని చేత అభిషేకం పొందిన వాడిని. అంటే ఆ రోజుల్లో దేవుని చేత అభిషేకం పొందినవాడు, ఈ రోజులో దేవుని సేవ చేసి దేవుని సేవకులైనా సరే, సువార్థికులైనా సరే, దేవుని నమ్మిన వారినైనా సరే, నీవు వారిని బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా, లేదా హింసించినా కానీ నేను నిర్దోషిగా దేవుడు ఎంచడు. అదే విషయాన్ని దావీదు గారి సందర్భంలో దేవుడు దావీదు గారి ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. సమూయేలు మొదటి గ్రంథంలో కనుక మనం చూసినట్టయితే దావీదు గారే అంటాడు. సమూయేలు మొదటి గ్రంథము 26:9 కనుక మనం చదువుకుంటే అక్కడ ఆయన ఈ విషయం మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 26:9 మనం చూసినట్లయితే దావీదు నీవతను చంపకూడదు, యెహోవా చేత అభిషేకం నొందిన వారిని చంపి నిర్దోషి ఒకట ఎవనికి సాధ్యము చెప్పండి అనే విషయాన్ని అక్కడ ఆయన తెలియపరుస్తున్నాడు. మీరు ఇక్కడ చదువుకుంటే దావీదు గారిని సౌలు చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.
దావీదు గారిని ఎన్నో సందర్భాల్లో సౌలు గారు చంపాలని కూడా ఆలోచన చేశాడు. అయితే ఇక్కడ సందర్భం కూడా అదే, సౌలు దండులో ఉన్నప్పుడు వేరేవాడు చంపితే ఆయనకి వేరే శత్రువులు చచ్చిపోవడం ఇష్టం లేక తన బంటుని, అంటే తన బాణాలు మోసే వ్యక్తిని ఏమన్నాడంటే నీ కత్తిని చంపమని చెప్పినప్పుడు వాడు చంపి దావీదు గారి దగ్గరికి వచ్చి గొప్పగా చెబుతాడు. ఆయన మరలా దావీదు గారి దగ్గరికి వచ్చి నేను దావీదు గారు సౌలుని చంపేశాను అంటాడు. చంపమన్నాడు, చంపేశాను చెప్పంటాడు. అప్పుడు దావీదు గారు అన్నాడు, దేవుని చేత అభిషేకం పొందిన వాడిని చంపడానికి నువ్వు ఎందుకు భయపడలేదు? అసలు ఎవరు అనుకున్నావు నువ్వు చంపింది అంటే? నేను చంపలేక దావీదు గారు ఎన్ని సందర్భాల్లో దేవుడు అవకాశం ఇచ్చాడు సౌలుని చంపడానికి. చాలా సందర్భాల్లో కూడా దేవుడు దావీదు గారికి అవకాశం ఇచ్చాడు. కానీ దావీదు గారు తన యొక్క నీతిని కనపరిచాడు, అక్కడ తనకి యథార్థతను కనపరిచాడు. దేవుని చేత అభిషేకం పొందిన వాడిని మనం ఏదైనా చేస్తే అది పాపం అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. అందుకనే దావీదు గారికి సౌలు దొరికినప్పుడు కూడా ఎందుకంటే ఆ సౌలు యొక్క దుప్పటి చెంగును కోసుకుని వచ్చి దూరంగా వీళ్ళు నిలబడి సౌలా ఆయన అని చెప్పేసినప్పుడు సౌలు కనిపెడతాడు, దావీదా నాయన ఇది నీ సర్వే కదా, నేను విన్నాను, నీ యథార్థత నాకు తెలిసింది, నువ్వు నిజంగా యథార్థవంతుడివి, నేనే దుర్మార్గుడిని, నేనే నీ కొరకు భయపడగానే నువ్వు నిజంగా యథార్థవంతుడు అని చెప్పేసి దావీదు గురించి సౌలే అంటాడు. అలాంటి దావీదు గారు ఇక్కడ ఈ విషయాన్ని మరలా జ్ఞాపకం చేస్తాడు. నువ్వు అసలు దేవుని చేత అభిషేకం పొందినవాడిని చంపి అంత ధైర్యంగా వచ్చి నువ్వు ఎలా చెప్తున్నావు నాకు? అసలు ఆ దేవుని చేత అభిషేకం పొందిన చంపడం నువ్వు ఎందుకు భయపడలేదు అని అంటాడు. అంటే దేవుణ్ణి ఒక వ్యక్తి ఎంచుకున్నాడు అంటే ఎంత గొప్పవాడైతే ఎలాంటి వాడైతే దేవుడు ఎంచుకుంటాడు. మరి అలాంటి వ్యక్తిని మనము మన జీవితంలో ఏమైనా దూషిస్తున్నామా, ఏమైనా చెడుగా మాట్లాడుతున్నామా, లేకపోతే మన ద్వారా ఏమైనా హింస కలిగిస్తున్నామా అనేది ప్రతి వ్యక్తి కూడా ఆలోచన చేయాలి. ఇక్కడ దేవుడు కూడా అదే చెప్తున్నాడు, దేవుని చేత అభిషేకం పొందిన వాడిని కీడు కలిగించిన వాడు నిర్దోషిగా దేవుడు ఎంచడు. అది విశ్వాసి అయినా సేవకుడైనా ఎవరైనా సరే దేవుడు వారిని నిర్దోషులుగా ఎంచడు. నువ్వు గొప్ప విశ్వాసి కానీ నీకు ఎవరైనా కానీ కావాలని నీకు బాధను కలిగిస్తే, నీకు ఏదైనా కావాలని ఆపదను సృష్టిస్తే దేవుడు ఆయన్ని నిర్దోషిగా ఎంచడు. ఒక సేవకుడైనా సరే కొంతమంది ఏదైనా అన్నా కానీ ఇబ్బంది పెట్టా కానీ దేవుడు వారిని విడిచిపెట్టడు. అది దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది. కనుక దేవుడు ఎవరిని నిర్దోషిగా ఎంచడంటే దుష్టులను నిర్దోషులుగా ఎంచడు. రెండోదిగా ఆయన నామాన్ని వ్యర్థంగా దూషించే వారిని ఆయన నిర్దోషులుగా ఎంచడు. ఇప్పుడు చివరిగా మూడో పాయింట్ మనం వచ్చాము. మరి ఇప్పుడు దేవుని చేత ఒక వ్యక్తి నిర్దోషిగా ఎంచబడాలి అంటే మరి దేవుడు ఎవరిని నిర్దోషిగా ఎంచుతాడు? ఎవరిని నిర్దోషిగా ఎంచాడంటే దేవుని కొరకు ఎల్లప్పుడూ కూడా దేవుని మీద నమ్మకం ఉంచి దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి కొనియాడుతూ ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. అలాంటి వాడిని ఆయన నిర్దోషిగా ఎంచుతాడు. అలాంటి వారు ఎంత ఆపదలు ఉన్నా కానీ దేవుడు వారికి సహాయాన్ని చేస్తాడు అనే విషయాన్ని మనకి తెలియపరుస్తుంది. దానియేలు గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే 6వ అధ్యాయంలో దానియేలు గారు, ఎవరో దానియేలు గారు, ఆయన దేవునికి భక్తుడు, దేవుని యొక్క భక్తుడు, ఒక మంచి బిలీవర్గా మనం ఆయన్ని చూడవచ్చు. ఆయన ఆ దేశంలో గొప్ప అధికమైన స్థానంలో ఉన్నాయని దాని గ్రంథంలో చూడవచ్చు. అక్కడ ఏం జరిగింది సందర్భం అంటే అక్కడున్న రాజులు తప్ప వేరే ఎవరు కూడా మొక్కుకూడదు, ప్రార్థించకూడదని చెప్పేసి వాళ్ళ అధికారులందరూ కూడా ఒక తాకిల్ని తీసుకొస్తారు. ఒక 40 రోజుల వరకు ఆయన తప్ప, రాజుని తప్ప ఎవరిని కూడా పూజించకూడదు, ఎవరికి కూడా దండం పెట్టకూడదు, ఎవరికి కూడా ప్రార్థించకూడదు అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఇక్కడ దానియేలు గారు తన యథాప్రకారంగా ఆయనకి ఏంటంటే వాడికి దినానికి ముమ్మారు ఆయన ప్రార్థన చేయడం వానికి అలవాటు. ముమ్మారు కూడా దానియేలు గారు ప్రార్థించేవాడు. దానియేలు గురించి చాలా సందర్భం అన్నాం కదా, దానియేలు ప్రార్థన తెలుసు మనకి, ఏలియా ప్రార్థన తెలుసు, ప్రార్థన అన్నీ మనకి తెలుసు. అలాగే ఇక్కడ దానియేలు గారి విషయంలో కూడా గొప్ప అద్భుతాన్ని మనం చూడగలము. ఒక వ్యక్తి దానియేలులాగా నమ్మకంగా ఉండి దానియేలులాగా మనం ప్రార్థన చేస్తే మన జీవితాన్ని మలుచుకున్నట్లయితే దేవుడు దానియేలు గారిని ఎలాగైతే కాపాడాడో అలాగే మనల్ని కూడా కాపాడగలడు. అనేకమైన ఆపద నుంచి కూడా మనల్ని కాపాడగలడు. చివరికి ఆ యొక్క నియమాన్ని పెట్టిన రాజే వచ్చి దానియేలు గారిని బ్రతిమలాడతాడు. దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దానియేలు గారు ఆ రాజు యొక్క మాటను వినలేదు. వాళ్ళు ఎన్నుకోకుండా ఆయన దేవునికి ప్రార్థన చేశాడు. వాటి సైనికులందరూ చూశారు. చూసి దానియేలు గారిని సింహాల బోన్లో వేశారు. సింహాల బోన్లో దావీదు గారిని వేసినప్పుడు దావీదు గారు ఏమాత్రం కూడా భయపడలేదు.
దావీదు గారు భయపడుకోకుండా, దానియేలు గారు భయపడుకోకుండా ఆయన సింహాల గుహలో వేసినప్పుడు, ఆయన సింహాల గుహలో వేసేటప్పుడు ఎవరు బాధపడ్డారంట? రాజుగారే బాధపడ్డాడు. బాధపడి చేసేది లేక అనేసంటే మెదకోకుండా నుండి తెల్లారక మునిపే రాజు సింహాల బోన్ దగ్గరికి, అంటే దానిలో ఉన్న ప్రాంతానికి వచ్చి ఆయన ఏమని పిలుస్తున్నాడు అంటే, మనం చూసినట్లయితే మనము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 19 వచ్చిన కాడి నుంచి సింహముల గుహ దగ్గరికి త్వరపడిపోయాను. అతడు గృహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించిన నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతనిని అడిగాను. ఏంటంట, దానియేలు గారిని సింహాల బోన్లో వేశారు. ఆయన తెల్లవారేసరికి వచ్చాడు. ఆ సింహాల బోన్ దగ్గరికి వచ్చి దుఃఖ స్వరముతో మాట్లాడాడు. అంటే రాజుకి అంత బాధ వేసింది. ఆయనకు తెలుసు దానియేలు యథార్థపరుడని తెలుసు, భక్తిపరుడని ఆయన తెలుసు. కానీ రాజు ఒక్కసారి ఆజ్ఞాపించిన తర్వాత దాన్ని రాజు కూడా మార్చకూడదని. అదే విషయాన్ని ఈయన కూడా తెలిసానంటే దుఃఖముఖంతో వచ్చి, నిత్యము నువ్వు సేవించిన దేవుడిని రక్షించనా అన్నాడు. జీవము గల దేవుని సేవకుడైన దానియేలు అనే సందర్భాన్ని అనే మాటనైనా ఉచ్చరించాడు. అంటే దానియేలు గారు ఎవరంట? జీవము గల దేవుని సేవకుడు. నీవు నిత్యము సేవించిన నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని చెప్పిన తర్వాత దానియేలు గారు మాట చూడండి. దానియేలు గారు ఏమంటాడంటే, అందుకు దానియేలు 21 వచనం, అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని. ఏమన్నాడు అక్కడ? నా దేవుని దృష్టిని నిర్దోషిగా కనపడ్డాను. మరి ఎవరు నిర్దోషిగా కనపడతారు? దేవుడు ఎవరు ఇస్తారంట? ఆయన నామాన్ని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో, ఆయన మీద ఎవరైతే ఆధారపడతారో, ఎవరైతే దేవుని యొక్క నీతిని కాపాడుతూ ఉంటారో, ఆయన పరిశుద్ధతలో ఉంటారో, వారిని దేవుడు నిర్దోషులుగా ఎంచుతాడు. అందుకని దాని నేను నా దేవుని దృష్టి నిర్దోషిగా కనబడితే, రాజా నీ దృష్టి ఆయన అపరాధి కాదుగా అని చెప్పేసి దానియేలు గారు అన్నప్పుడు అది ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి మనం ఇమేజ్ చేసుకుంటే మనకే అర్థమవుతుంది. మరి ఈ రోజున నిన్ను నన్ను బట్టి దేవుడు అంత ధైర్యంగా చెప్పగలడా? మనల్ని ఎవరైనా బాధ పెట్టినప్పుడు, మనం ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు మన ఆపదను సంతరించేది కాకుండా వాళ్ళు దేవుని సేవకులు కనుక దేవుడు వారిని కాపాడుతారని చెప్పగలిగే స్థితిలో మనం ఉన్నామా? అంత భక్తిని మనం కనబడుతున్నామా? అంత దైవభక్తిని మనం కనబడుతున్నామా? అన్ని సమృద్ధిగా ఉంటే ప్రార్థన దేవుడు. ఏదైనా కుటుంబంలో ఇబ్బంది కలిగిందనుకోండి, దేవుడు లేదు, ప్రార్థన లేదు. అవునా? అన్ని సమృద్ధులు నువ్వేంటి చేసేది? నువ్వేంటి వెళ్ళేది? ఎవరైనా వెళ్తారు. అందుకనే క్రైస్తవులు ఎప్పుడు కూడా ఏదున్నా లేకపోయినప్పుడు కూడా దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతాడో దేవుడు కూడా వారిని పరీక్ష చేస్తాడు. నీకు ఒక్కసారి సమృద్ధికి ఇచ్చేస్తే నువ్వు దేవుని లెక్క చేయవు. అందుకని దేవుడు అంత తొందరగా ఏమి అవ్వడు. మనం యాకోబు పత్రికలో పేతురు చదువుకుంటే ఆయన ప్రతి వారిని కూడా ఆయనే శోధించి బాధపరిచిన తర్వాత తర్వాత వారిని పరిశుద్ధపరుస్తాడంట. వారిని చక్కగా నిలబెట్టి వారిని యథార్థంతో తీర్చి వారిని గొప్పవారినిగా ఆయనే చేస్తాడు. కొంతకాలం శ్రమ పెడతాడు ఆయనే కావాలని. ఎందుకంటే నువ్వు శ్రమలో నిలబడితేనే కదా నీ విలువేంటో తెలిసేది. మనోళ్ళు కూడా లోపల చాలామంది అంటుంటారు, ఏమంటారు, బాధలో ఉన్నప్పుడు భార్య విషయం బయటపడుద్ది, ఇబ్బందులు ఉన్నప్పుడు భర్త విషయం భార్య విషయంలో బయటపడుద్ది అంటారు. కుటుంబ సభ్యులు ఎప్పుడు భయపడతారంట? మన ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ప్రవర్తన అనేది మనకి తెలిసిద్ది. అవి లోపల పొటెన్షియల్ చాలా ఉంటాయి, చాలా బాగా చెబుతారు చాలామంది మనకి. మరి అలాంటివి ఉన్నప్పుడు మరి ఇక్కడ దేవుని విషయంలో మన నమ్మకం లేకపోతే దేవుడు మనకి ఎందుకు ఇస్తాడు? మరి మన ఎలా నిర్దోషులు ఇస్తాడు దేవుడు? కాబట్టి ఏమున్నా లేకపోయినా, ఏది చేసినా చేయకపోయినప్పుడు కూడా ప్రతి దినము కూడా దేవునికి మనం ప్రార్థించాలి. ప్రార్థన పరిస్థితిని మార్చిద్ది. స్తుతి స్థితిని మారిస్తే ప్రార్థన అనేది పరిస్థితిని మారుస్తుంది, పరిస్థితులనే తారుమార్చేస్తుంది. ఇక్కడ దానియేలు విషయంలో కూడా అదే జరిగింది. ఆయన ఎల్లప్పుడూ ప్రార్థించేవాడు కనుకనే దేవుడు ఆయన పరిస్థితిని మార్చేశాడు. అసలు సింహాల దగ్గరికి సింహాలు తినపోవడం ఏంటండి? అసలు ఎక్కడ ఉంది అసలు ఇది? సింహాలు మనుషులు కూడా ఎక్కడ ఉంటాయి అసలు? మరి సింహాల నోరులనే దేవుడు మరణించాడు. మరి మొన్న అమెరికాలో ఒక సంఘటన జరిగిందంట, హాలీవుడ్లో. మొత్తం అందరూ గొప్ప గొప్ప ధనవంతులే, మొత్తం కాలిపోయి, కానీ ఒక్క సేవకుని కుటుంబమే మిగిలింది. మరి అంత గొప్ప అద్భుతం అది. దేవుడు తలుచుకుంటే సాధ్యం కదా. దేవుడు తలుచుకుంటే నిన్ను ఎక్కడున్నా నిన్ను కూడా చేసి అక్కడ పెట్టగలరు. నిన్ను ఎవరైతే తృణీకరించారో వారి మధ్య నిన్ను తీసుకులైనా నిలబెడతారు. కానీ నువ్వు యథార్థతను విడిచిపెట్టకూడదు.
ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. విశ్వాసంతో బ్రతకాలి. కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా కానీ దేవుని మీద ఆధారపడి ఆయనకు నువ్వు మొరపెట్టుకుంటే నీ ఇబ్బంది అన్నింటి కూడా ఆయన తొలగిస్తాడు. ఆయన సంయోజిత సహాయాన్ని అనుగ్రహిస్తాడు. కనుక మనం కూడా దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థించేవారు ఉంటే దేవుడు మనల్ని కూడా నిర్దోషిగా పెంచుతాడు. దానియేలు గారి దృష్టిలో, దేవుడి దృష్టిలో దానియేలు గారు నిర్దోషిగా కనబడ్డాడు, అందుకని దేవుడు కాపాడాడు. మరి మన జీవితంలో మనం కూడా నిర్దోషులుగా ఉంటే ఆయన కూడా మనల్ని కాపాడుతాడు అనేది కూడా ఇక్కడ ఆయన తెలియపరుస్తున్నాడు. రెండో విషయం మనం చూసినట్టయితే ఎవరినంటే దేవుని యొక్క వాక్యాన్ని విన్న తర్వాత కూడా మనసు మార్చుకోనకుండా దేవునికి వ్యతిరేకంగా బ్రతికే వాడిని ఆయన నిర్దోషిగా ఎంచడు. ఆయన అలాంటి వారిని కూడా విడిచిపెట్టడం అనే విషయాన్ని చెప్తున్నాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో అపోస్తుల కార్యాలు కనుక మనం చదువుకున్నట్లయితే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయంలో అపోస్తులైన పౌలు గారు ఆ పట్టణంలో సువార్త ప్రకటన చేసి వారందరూ కూడా శేలా తిమోతి కూడా కలిసి మాసిదోనియాకు వచ్చినప్పుడు పౌలు బోధించిన ఆత్రత గలవాడు ఉన్నాడంట. యేసుక్రీస్తు ప్రభువు గురించిన లేఖనం వారందరూ తెలియపరిచినప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఎవరిని, పౌలు గారిని, ఆయనతో ఉన్న వారిని కూడా ఎదురాడి దూషించి అతను అక్కడి నుంచి పంపించేశారంట. అంటే పౌలు గారు చెప్పిన వాక్యానికి వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడారు. పౌలు చెప్పిన మాటలు వాళ్ళు లక్ష్య పెట్టాల. ఈ రోజుల్లో చాలామంది కూడా ఏం చేస్తారంటే మనకి అనుకూలమైన మాటలు చెబితేనే చక్కగా వింటారు. అర్థమైందా? మనకు అనుకూలమైన మాటలు చెప్పారనుకోండి చక్కగా వింటారు. ఏదన్నా మనం చేసిన దాంట్లో ఏదన్నా ఒక చిన్న మాట వచ్చిందనుకో వాళ్ళు ఏం చేస్తారంటే ఈయన సరిగ్గా చెప్పట్లేదండి, ఈయన సొంతంగా మాట్లాడుతున్నట్టున్నాడు అని అంటాడు. ఎప్పుడు చూసినా రాజ్యం అంటాడు, సంఘం అంటాడు, ధనాన్ని అపేక్షించొద్దంటారు, లేకపోతే పాపం చేయకూడదంటారు, ఎదుటి వారిని నిందించకూడదంటాడు. ఏంటి ఇవన్నీ ఎక్కడుంది అంటారు. వాస్తవంగా మరి అవన్నీ కూడా నీ సహోదరుని ప్రేమించమన్నాడు, ద్వేషించమని చెప్పాల. నువ్వు ద్వేషించమనుకో నువ్వేం చేసినట్టు, పాపం చేసినట్టు. అది చెప్తే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఒక ఇద్దరు ప్రార్థన వచ్చారనుకోండి, ఈ ఎదురు బుదురులు వచ్చారనుకోండి, వాళ్ళు అనుకోకుండా వాళ్ళిద్దరికి అంతకుముందే చిన్న గొడవ అయ్యింది. ఏమన్నా దేవుని ఒక వాక్యంలో సహోదరు చెప్తున్నప్పుడు నీ ఇరుగు పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి, నీ సహోదరు పట్ల శాంతం కలిగి ఉండాలని చెప్పి అన్నాడు. ఈ మాట చెప్పానుకో అదిగో నా గురించి చెప్పాడు ఈయన. మేము అక్కడ విన్నాం కదా, అందుకనే ఈయన ఏం చేసిండే మా కోసం చెప్పినట్టు ఉంటాడు, మా కోసమే చెప్పి అనుకుంటాను. అంటే నీకు అనుకూలమైంది వస్తే నువ్వు నమ్ముతావా? దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే దేవుని యొక్క వాక్యం ఉన్నట్లుగా చెప్పాలి. మనం కూడా ఇప్పుడు కూడా మనము తెలుసుకున్నది నిజం ఎప్పుడు నమ్మకూడదండి. మనం ఎక్కడో వింటాము, లేదా ఏదో చదువుకోదో మన ఊహల్లో ఉంటుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఎన్ని ఉన్నాయి కదా, వాళ్ళు చెప్పిన మన ఆలోచనలు ఉంటాయి. పలానా చోట పలానా సందర్భం ఉంది కదా, అహో ఇదే అనుకుంటాగా అని అనుకుంటాం. కానీ అక్కడ చెప్పిన సందర్భం వేరు, ఇక్కడ వచ్చే సందర్భము వేరు. ఆ రెండింటిని కంపేర్ చేస్తారు కానీ ఆ రెండింటికి ఉన్న వ్యత్యాసం చూడరు, ఆ రెండింటికి ఉన్న వ్యత్యాసాన్ని గమనించరు. అలాంటప్పుడు ఏం చెబుతుంటే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. వాస్తవానికి కొరింథీ పత్రికలో పౌలు గారు, తిమోతి పత్రిక కూడా చెప్తాడు. పౌలు గారు అంటాడు, పత్రికలో చెప్తాడు, స్త్రీ మౌనంగా ఉండవలసిందే కానీ ఆమెకు ఉపదేశించడం నేను సెలవును అని చెప్పేసి అన్నాడు. ఈ మాట చెప్తే ఏమంటారు? అసలు ఈయన మామూలు కాదు, అంటే మేము చెబుతున్నామని ఈయన చేస్తున్నాడు అని అంటారు. కానీ ఇది ఏం చెప్పిందా? వాక్యం చెప్పింది. ఈయన చెబుతున్నాడు కానీ పాత నిబంధనలు లేరా, బోధించిన లేరా, దెబోరా లేదా ప్రవక్తగా ఉంది కదా, మరి అహరోను అక్క ఉంది కదా, మిరియాం ఉంది కదా, ఆమె చెప్పలేదా అని అంటారు. అసలు అక్కడ సందర్భం ఏంటి? అది ఎవరికి సంబంధించింది? ఇప్పుడు ఇది ఎవరికి సంబంధించింది? వాళ్ళని ప్రవక్తలు నియమించినా కానీ వాళ్ళకి అధికారం వాళ్ళ దేవుడు. మిరియాము కూడా మోషే గారి మీద అధికారం చేస్తూ చూసినప్పుడు దేవుడు ఏమన్నాడని, అహరోన్ని మిరియాముని నా సేవకుడైన మోషే మీద ఎదురాడని మీకు ఎంత ధైర్యం అని అన్నాడు. ఆయన అన్నాడా లేదా? నిర్మాకాండం సంఖ్యాకాండంలో మనం చదువుకుంటే అదే సందర్భం చెబుతాడు ఆయన. నా సేవకుడైన మోషేని దృష్టిలో మీకు ఎలా ధైర్యం, మీకు ఎంత ధైర్యం చేశారు అని అంటాడు. మీలో ప్రవక్త ఉన్నాడైతే నేను మాట్లాడేవాడు కాదా? మోషే ఎందుకు నేను మాట్లాడుతున్నాను? మీరు అలాంటి వారు కాదు, మీకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి నేను ఆయనతో చేస్తున్నాను. మీరు అనుకున్నట్లుగా మోషే ఒక నా సేవకుడే కాదు, నా స్నేహితుడు. మీరు అనుకున్నట్టు కాదు. అవసరం అయితే నేను డైరెక్ట్గా ఆయనతో మాట్లాడతా, ముఖముఖ ఒక స్నేహితుడు మాట్లాడి నేను మాట్లాడాను అట్లా మాట్లాడతాను కావాలంటే అన్నాడు. దీన్ని మనల్ని ఉపయోగించుకొని మోషే దేవునితో ముఖముఖిగా మాట్లాడారు అంటారు. కానీ సందర్భం అక్కడ
తెలియదు. అవసరమైతే నేను నా సేవకుడైన మోషేతో ఎదురు బదురు నుంచి మాట్లాడగలుగుతాను, స్నేహితులు ఎలాగైతే మాట్లాడతారో అలా నేను మాట్లాడే అవకాశం ఉంది మోషేకి అని అంటాడు. కానీ మాట్లాడలేదు, అవకాశం అప్పటికి రాలేదు, దేవుడికి వెళ్ళలేదు కాబట్టి అది చూస్తారు. కనుక ఈ రోజుల్లో కూడా చాలామంది ఏమంటారంటే వాళ్ళు చక్కగా నచ్చింది వాళ్ళకి ఇష్టం చెప్తే చక్కగా ఇంగ్రేస్తారు. ఇక్కడ పౌలు గారు కూడా ఏదైతే మాసిదోనియాలో ఉన్న వారికి ఆయన ఏమన్నాడంటే, మీరు విగ్రహ జోలికి పోవద్దు, ఇదిగో మీరు ఇంకా ధర్మశాస్త్రంలోనే ఉన్నారు కాదు, ఇప్పుడు క్రీస్తు ప్రభువారు వచ్చాడు, ఆయన లోకరక్షకుడిగా నియమించబడ్డాడు, ఆయన ద్వారా మాకు నీతిమంతుగా తీర్చబడతాడు, ఆయన రక్తంలో మీ పాపాలు కడిగి వేసుకోవాలి, ఆయనే మనల్ని పరిశుద్ధులుగా చేసేదని చెప్పేసి పౌలు గారు ఆయన గురించి చెప్పినప్పుడు, యేసుక్రీస్తు గురించి చెప్పినప్పుడు వీళ్ళందరూ కూడా ఏంటి మా మోషే ధర్మశాస్త్రానికి మా మోషేకి నువ్వు ఎదురుగా మాట్లాడతావని చెప్పేసి ఆయన దూషించి తోసేశారు. అప్పుడు పౌలు గారు ఉన్నాడు, తన బట్టలు దులిపేసుకొని ఇట్లా దులిపేసుకొని మీ పాపనికి మీరే ఉత్తరవాదు, నాకు సంబంధం లేదని చెప్పి చెప్పాడు. ఈ రోజున కూడా దేవుని యొక్క వాక్యం చెప్పబడినప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. దేవుడు ఎలా బ్రతకాలని కోరుకుంటున్నాడో, ఎక్కడుంటే మనకు నిత్య జీవం అని చెప్పాడో, ఎక్కడుంటే దేవునితో సమాధానం ఉంటుందో, ఎక్కడుంటే దేవుడు మన మరణం వింటాడో అది గ్రంథంలో మనకి తెలియపరచబడింది. అక్కడ ఉంటేనే మనకి నెమ్మది. ఈ రోజున మనం ఇప్పుడు ఆలోచన అనుకోండి, ఎక్కడుంటే మనకి సేఫ్, మన ఇంట్లో మనం ఉంటే మనకి సేఫ్. మరి అలాగే దేవుడు కూడా, దేవుని యొక్క వాక్యం కూడా అదే తెలియపరుస్తుంది. ఈ లోకం పాపంలో ఉంది, ఈ పాపం నుంచి మిమ్మల్ని అందరూ కూడా వేరు చేయాలి అంటే మీరు వెలుగు వద్దకు రావాలి. ఆ వెలుగు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎలా వచ్చాడు అంటే ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చి, ఆయన శరీరం నెరవేర్చి తన దేహంతో ఆయన సిలువుకు దాన్ని కొట్టి దాన్ని తుడిచి, దాని మీద చివరకు తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తేసాడు. ఇప్పుడు మనల్ని క్రొత్త నిబంధన కింద ఆయన చేర్చాడు. ఇప్పుడు ఆ క్రొత్త నిబంధనకు వచ్చిన మనము దేవుని యొక్క ఆదిమను పాటించేవారిగా ఉండాలి, ప్రభు చూపిన మార్గంలో మనము ఉండాలి. ఆదిమ సంఘము అలాగే చేసింది, ఆదిమ అపోస్తులందరూ కూడా అలాగే జీవించారు, అక్కడున్న భక్తులందరూ కూడా అలాగే చేశారు. వారే కాదు, ఇప్పటి వరకు కూడా అలా చేసేవాళ్ళు చాలా చోట్ల చాలా సందర్భాల్లో మనము చూడగలము. మనము కూడా ఆ మాదిరిగా మనము జీవించాలి. తిమోతి పత్రికలో అంటాడు, ఒకసారి తిమోతి పత్రిక మనం చదువుకుందాము. పౌలు గారు అంటాడు, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది అనే విషయాన్ని చెబుతూ ఉంటాడు. చూసినట్లయితే ఎలా ఉందంట, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది అనే సందర్భాన్ని పౌలు గారికి తిమోతికి రాసిన పత్రికలో చెబుతూ ఉంటాడు. మనం చూసినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం కనుక మనం చదువుకుంటే అక్కడ ఆయన అంటున్నాడు, శీఘ్రంగా నీ యొద్దకు వద్ద నిరీక్షించున్నాను, అయినను నేను ఆలస్యం చేసినడలా దేవుని మందిరంలో అనగా జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలని ఈ సంగతి నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది అనే విషయాన్ని చెబుతున్నాడు. అంటే సంఘములో ప్రజలు ఎలా జీవించాలో చెప్పాలి, సంఘంలో సభ్యులు ఎలా నడుచుకోవాలో తెలియాలి, సంఘం అంటే ఏంటో తెలియాలి. ఆ సంఘం ఏంటంటే సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. సత్యం అంటే ఏంటి? మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. అంటే సత్యము అంటే వాక్యము. ఇక్కడ ఏం చెప్తున్నాడు పౌలు గారు, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది అని అంటాడు. అంటే ఆ సంఘం అంటే దేనికంట, వాక్యమే దానికి ఆధారము. వాక్యం ఏం చెబుతుందో ఆ ప్రకారంగా జీవించాలి, వాక్యం ఏం తెలియపరిచిందో దాని ప్రకారంగా నడుచుకోవాలి, వాక్యంలో ఉన్న ప్రకారంగానే మనం సంఘంగా కూడుకోవాలి. మరి ఈరోజు వాళ్ళు చేస్తారా? చెబితే వీళ్ళందరూ అలాగే చెబుతారులే అని అంటూ ఉంటారు. మత్తయి సువార్తలో ప్రభువు అన్నాడు, ఎక్కడ 2-3 నా నామం కూడా ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు. ఆయన నామం అంటే ఏ నామము? క్రీస్తు నామం ఆయన చెబుతున్నాడు. నా నామనే కూడుకోవాలన్నాడు. నా నామం కూడుకుంటే రవి ఫెలోషిప్ అనంటే రవి సంఘము, లేకపోతే మా ఆవిడ నాకు ఇష్టం కాబట్టి అశ్విని సంఘం అని పెడితే ఒక ఆయన అట్టగా పెట్టాడంట, అలా ఆవిడ పేరు పెట్టి ఆమె పేరు పెట్టేశాడు. ఇక ఆమె పేరు కదా సంఘం పెట్టేశాడు. అంటే మనకి ఇష్టమున్న సంఘం పేరు పెట్టుకుని కూరుకుంటాడు దేవుడు? ఏం కూడా యాక్చువల్. మరి ఎలాగంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో నా సంఘమును నేను కట్టుదు, నేనే కడతాను నా సంఘాన్ని అని చెప్పేసి ప్రభువారు చెప్పాడు. ఆ సంఘము క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించింది. ఆ సంఘం ఏంటంటే క్రీస్తు ప్రభువారు శిలువ మీద రక్తం కార్చి దాన్ని కొన్నాడు. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా బాప్తిసం తీసుకుంటారంటే
క్రీస్తు యొక్క సమాధి మరణ పునరుద్ధరణలో పాల్గొంపు పొందరు. ఆయన రక్తంలో మనల్ని కడిగి వేసుకున్నాం. దాన్నే క్రొత్త జన్మ అని చెప్పి కూడా గ్రంథం మనకి తెలియపరుస్తుంది. ఒక వ్యక్తి నిర్దోషి ఎలాగవుతాడు అంటే యోహాను సువార్తలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయంలో ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించాలి అంటాడు. క్రొత్తగా జన్మించాలంటే నికోదేము అంటాడు, తల్లి గర్భంలోకి మళ్ళీ వెళ్ళి జన్మించాలా అని అంటాడు. నువ్వు ఇశ్రాయేలు బోధకుడు అని నీకు మాత్రం తెలీదా అని చెప్పేసి అంటే ప్రభువారు, నువ్వు బోధకుడు కదా నీకు ఆ మాత్రం తెలియదు అంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడు. అంటే మనం ఏం చేయాలంటే క్రీస్తుని అంగీకరించాలి, సువార్తకు లోబడాలి, దేవుని మాటలు మనము వినాలి, సత్యం ఏంటో మనము తెలుసుకోవాలి. ఆ సత్యానికి లోబడి మనం ప్రభువులోనికి చేర్చబడాలి. ఆ సత్యమే సంఘము అనే విషయాన్ని చెప్పింది. ఆ సంఘమే ప్రభువు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. ఆ సంఘమే ఆయన అంటాడు, ఇది నా సంఘము, నేను కొన్నాను అంటాడు. దేవుడు అపొస్తలుల కార్యములు 20 నుంచి మనం చదువుకుంటే దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అంటాడు. రక్తం ఖర్చింది ఎవరో? క్రీస్తు ప్రభువారు. క్రీస్తు అంటే మాటకు అర్థం ఏంటి? రాజు. మరి రాజు అంటారు, రాజ్యం లేకపోతే ఆయనకు రాజు అంటే అవుతాడు. రాజుని పెట్టాడు. క్రీస్తు ప్రభు గురించి అభిజ్ఞాన రాజు అని చెప్పాడు. అప్పటి వరకు యేసు 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 ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు అన్నారు. తర్వాత ఎప్పుడైతే ఆయన శిలువ నుంచి వర్ణించిన తర్వాత ఆయన పునరుద్ధాన్ని తెలియజేసిన తర్వాత మళ్ళీ ఆయన గురించి ఏమన్నాడు? యేసుని క్రీస్తుగా అభిషేకించాడని చెప్పే విషయాన్ని అపోస్తలుగా 2వ అధ్యాయం 37వ వచనం నుంచి చెబుతాడు. ఆయన ఎవరో పేతురు ప్రసంగంలో చెప్పాడు. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు క్రీస్తుగాను ప్రభుగాను మనకు నియమించాడు. మీ ఇశ్రాయేలు వంశం అంతా కూడా రూఢిగా తెలుసుకోవాలి అని చెప్పన్నాడు. ఈరోజు మనం కూడా దాన్ని తెలుసుకోవాలి. మరి క్రీస్తుని ప్రభువుగా రాజుగా నియమించినప్పుడు ఆయన రాజ్యం లేకుండా ఎలా ఉంటుంది? ఆ రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో మనము ప్రవేశించాలి. ఆ రాజ్యంలో ప్రవేశించిన వాడిని దేవుడు నిర్దోషులుగా ఎంచుతాడు. ఈ రోజున క్రొత్త నిబంధన ప్రకారము ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు యొక్క రాజ్యంలో ఉండాలి. అదే ఆయన చెప్పింది. ఆయన నా సంఘము అని అన్నాడు. రోమి రాసిన పత్రిక 16వ అధ్యాయం 16 వచనం అంటాడు, క్రీస్తు సంఘమనియు మీకు వందనములు చెప్పుచున్నది. మీరు ఎక్కడికైనా ఆలోచన చేయండి, క్రీస్తు సంఘము అనే పదాన్ని దేవుడు సంఘానికి పేరుగా పెట్టాడు. ఇది నా సంఘము అని అన్నాడు క్రీస్తు ప్రభువు. నేను స్వరక్తం ఇచ్చి సంపాదించాను, నేను కష్టపడి కట్టుకున్న దాన్ని, నేను చేసుకున్న దాన్ని నా పిల్లలకి ఇస్తాను కానీ వేరే వాళ్ళకి ఇస్తాను. నేను నా పేరు పెట్టుకుంటాను, వేరే వాళ్ళ పేరు పెడతానా? ఎంత ఇష్టం ఉండా కానీ మన సహోదరుడు ఇష్టం ఉంటే లేకపోతే మన ఇరుగు పొరుగులు ఇష్టం ఉంటే వాళ్ళ పేరు పెడతామా? నేను స్వరక్తం ఇచ్చి సంపాదించాను కాబట్టి నాకే, నేను కష్టపడ్డాను కాబట్టి నాకు రావాలి, నా పిల్లలకు రావాలి. మరి అంటాడప్పుడు నువ్వేం చేసావు నేను సంఘాన్ని పేరు పెట్టుకుంటావు, ఎక్కడుండి నువ్వు నిర్దోషి అవుతావు. కాబట్టి ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యం అయితే అదే విషయాన్ని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 21-22 నుంచి మనం చదువుకుంటే అక్కడ అంటాడు, ఆ సంఘము ఆయన శరీరము, ఆయన శిరస్సు అయి ఉన్నాడు అనే విషయాన్ని కూడా అక్కడ పౌలు గారు ఎఫెసీ పట్టణాన్ని కూడా ఆయన రాశాడు. కనుక మనము దేవుని చేత నిర్దోషం అవ్వాలి అంటే, మనం దేవుడు నిర్దోషులుగా ఎంచాలి అంటే దేవుడు కోరుకున్నట్లుగా ప్రభువారు చెప్పినట్లుగా ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించి దేవుని యొక్క ఆత్మలను ప్రతి ఒక్క వ్యక్తి కూడా జన్మించి ఆ సంఘంలో చేర్చబడాలి. అప్పుడు నిర్దోషులుగా ఎంచబడతారు. చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14 వచనం చదువుకుని మనం ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14-15 వచనం కనుక మనం చదువుకుంటే ఇక్కడ హెబ్రీ కనుక అంటాడు, నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషంగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవకులను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంత ఎక్కువగా శుద్ధి చేయను. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనం కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన శ్వాసమును గుర్చిన వాగ్దానం పొందిన నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయ్యి ఉన్నాడు. మనందరికీ మధ్యవర్తి క్రీస్తు ప్రభువు చెప్పాడు కదా. ఆయన ముందే చెప్పాడు కదా, నేనే మార్గమును సత్యమును జీవము. యోహాను సువార్త 14:6. నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు చాడు. ఆయన మధ్యవర్తి అన్నాడు. ఆయన మధ్యవర్తి అన్నాడు. ఆయన చెప్పిన మాట వినాలా లేకపోతే మన నచ్చినట్టు చేయాలా? కష్టమైనా కానీ ఆయన చెప్పినట్టుగానే. మరి ఆయన ఏం చెప్పాడు? మిమ్మల్ని నిర్దోషిగా ఎంచాలంటే మీరు నేను స్వరత్వం సంపాదించిన సంఘంలో మీరు
ఉండాలి. నా రక్తం మీ పాపాలని కడిగి వేసుకోవాలి. మీరు పరిశుద్ధులుగా అప్పుడు చేయబడతారు. నిత్యరగు ఆత్మ ద్వారా క్రీస్తు రక్తాన్ని కార్చి అది మనల్ని పరిశుద్ధపరుస్తుంది. అక్కడ కింద ఫుట్నోట్ ఉంటుంది, మన అనే పాఠాంతరం అని చెప్పి విషయాన్ని చెప్పాడు. ఇందులో 9:14 చదువుకున్నాం కదా, అక్కడ మీకు అక్కడ కింద మన అనే పదాన్ని ఆ గ్రంథకర్త చూడండి ఆయనతో కూడా కలుపుకున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళందరూ కూడా అప్పటికి రాజ్యంలో ఉన్నారు. దేవుని యొక్క ప్రభు స్వర్థ సంఘంలో వాళ్ళు చేర్చబడ్డారు. ఆయన రాజ్యంలో వాళ్ళు ఉన్నారు. ఆయన రాజ్యంలో ఉన్నారు అనడానికి ఆధారం కూడా ఉంది. కొలసీ పత్రిక 1:14 చెప్పారు. అంధకార సంబంధ అధికారం నుంచి మనల్ని విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమ్మరికి రాజ్య నివాసులకు మనల్ని చేసాడు అన్నాడు. కొలసీ పత్రిక 1:13 రాజ్య నివాసులుగా చేసేను అంటే ఆల్రెడీ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా ఆయన రాజ్యాన్ని స్థాపించి మీకు కూడా మనకి ఏమీ చేయడు. కాబట్టి దాన్ని మనం ఇప్పుడు కూడా ఆలోచించాం. ఇప్పుడు వరకు కూడా యెహోవా చేత నిర్దోషించబడినవాడు ధన్యుడు అని చెప్పి మనం చూసింది. అందులో మొదటిగా దేవుడు ఎవరిని కూడా నిర్దోషులుగా ఎంచడు. అంటే దోషులను నిర్దోషులుగా ఆయన ఎంచడం. ఎంత భక్తిపరుడైనా, ఎంత విశ్వాసి అయినా, ఎంత నమ్మకస్తుడైనా, ఎంత గొప్ప బిలీవర్ అయినా సరే దేవుడు నిర్దోషిగా ఎంచడం అనే విషయం మనము దావీదు గారిని చూసాము, మోషే గారిని చూసాము, కొంతమంది భక్తులు కూడా ఇంకా ఉన్నారు. రెండవదిగా ఏంటంటే ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తే ఆయన నిర్దోషిగా ఎంచడం. అంటే దేవుని యొక్క వాక్యాన్ని వ్యర్థంగా మనం మాట్లాడకూడదు. కొత్త నిబంధన అయితే మరీ పరిశుద్ధంగా దేవుడు ఆయన, ఎందుకంటే ఇది ఆత్మ ప్రేరణ ద్వారా రాయబడింది. గ్రంథం అనేది, పరిశుద్ధ గ్రంథం అనేది దేవుడు మనుషులు ప్రేరేపించడం ద్వారా వారు దేవుని యొక్క ఆత్మ మూలంగా రాశారు. నేనే రాశాను అనుకోండి, నా సొంత ఆలోచనలు ఉంటాయి. కానీ వాళ్ళు రాసిన వాళ్ళందరూ కూడా ఎలా అంటే దేవుని చేత ప్రేరేపడ్డారు. వారు ఒకటని కొన్ని కూర్చుంటారు, కానీ దేవుడు వారితో ఆయన రాయాలనుకున్నదే రాపించారు. నా ఆలోచన, నా ఉద్దేశము కాదు. అదే విషయాన్ని చెప్పాను. అందుకని ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించుకోవాలి. మూడోదిగా ఎవరిని దేవుడు నిర్దోషిస్తాడు అంటే దేవుని మీద ఆధారపడిన వారిని, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థించేవారిని, దేవుని యొక్క వాక్యానికి విధేయులైన వారిని, మరి ముఖ్యంగా దేవుడు ఏర్పరిచిన క్రీస్తుని అంగీకరించేవారిని, ఆయన నామాన కూడుకునేవారిని. ప్రభువారు ఏం చెప్పారంటే నా సంఘాన్ని నేను కడతాను, నేను స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము, ఇదే దేవుని యొక్క రాజ్యము. దానికి వెలుపల మనకి రక్షణ అనేది లేదు. దానికి వెలుపల నిర్దోషిగా మనము ఎంచబడతాం. దానిలో ఉంటేనే మనం నిర్దోషులుగా ఎంచబడతాం. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని ప్రేమ విషయాలు మీకు తెలియపరుస్తాం. కనుక మనము కూడా దేవుని చేత నిర్దోషిగా ఎంచబడే లిస్టులో మనం ఉండాలంటే మనం ఆలోచన చేసుకొని క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో మనము కడగబడాలి. బాప్తిసం తీసుకున్నంత మాత్రం మనం రక్షింపబడినట్టు లేఖనానుసారమైన బాప్తిసం మనము పొందాలి. ఒక వ్యక్తి వినాలి, విశ్వసించాలి, మనసు పొందాలి, ఒప్పుకోవాలి, అప్పుడు బాప్తిసం అనేది పొందాలి. ఏం వినాలి? దేవుని యొక్క మాటలో వినుడు వలన విశ్వాసము కలుగుతుంది. వినుడ క్రీస్తుని గురించిన మాటల వలన కలుగుతుందండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం. ఏమని విశ్వసించాలి? యేసుక్రీస్తు దేవుడని, దేవుని కుమ్మడని ఒక వ్యక్తి తన హృదయంలో విశ్వసించాలి. మారు మనసు పొందాలి. మారు మనసు అంటే నేను చేసినంత కూడా పాపము, నేను ఇప్పటి నుంచి ఇక నా జీవితాన్ని విడిచిపెట్టి కొత్తగా క్రీస్తు ప్రభు చూసిన మార్గం నేను ఉంటాను. ఎప్పటివరకు ఇటు తిరిగి నేను లోకంలో ఉన్నాను, కానీ అటు తిరగను అని చెప్పేసి పూర్తిగా టర్న్ అయిపోవడం, పూర్తిగా ఇటు తిరగడం, అదే మారు మనసు అనే విషయాన్ని చెప్పాడు. తర్వాత నాలుగోదిగా ఒప్పుకోవాలి. ఏం ఒప్పుకోవాలి? నేను పాపిని అని, లేదంటే పాదం దగ్గర చెవులు చెప్తూ ఉంటారు, అలా కాదు. నేను పాపిని అని నీ హృదయం నువ్వు ఒప్పుకొని ఆయన నా రాజు, అంటే నేను క్రీస్తు యొక్క అధికారానికే లోబడతాను, మనుషులకి నేను కాదు, దేవునికి నేను లోబడతానని మనము ఒప్పుకొని ఆయన నా రాజు అని ఒప్పుకొని ఆయన్ని, అప్పుడు నువ్వు బాప్తిసం తీసుకుంటే అప్పుడు నీ ఆత్మక రక్షణ అనేది ఉంటుంది. అప్పుడు మనం నిర్దోషులుగా దేవుని దృష్టిలో అంచాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన విషయాన్ని ప్రేమతో మీకు తెలియపరుస్తూ నాకు తెలియపరుచుకుంటూ ఈ మాట నిండుతో ముగిస్తున్నాను. ఓపికతో మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు. అందరికీ